హాయ్ వెల్కమ్ టు నీకు మాత్రమే చెప్తా. ఏ డైరెక్టర్ అయినా కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో హీరోనో ప్రొడ్యూసర్నో ఎత్తుక్కుంటుంది. కాకపోతే ఈ డైరెక్టర్ వచ్చేసి హీరోలో ప్రొడ్యూసర్ని ఎత్తుక్కున్నాడు. సో ఆ అనే ఆసమ్ సినిమా తీసిన ప్రశాంత్ వర్మ ఇవాళ మన సెట్ కి గెస్ట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ ప్రశాంత్ వర్మ. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్ షోకి వచ్చినందుకు. మనం జనరల్గా ఎప్పుడు రామానాయుడు స్టూడియో బయట కలుసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న సెటప్ మన లాంటిదే. సో ఐ థింక్ మనకి ఒక అడ్డా ఉంటే ఇట్లనే ఉంటుంది, హోమ్ థియేటర్ టైప్. అవునవును. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్, దట్ ఈస్ అవర్ భార్య. ఆమె పేరే ఆస్కర్. ఆస్కర్, దిస్ ఇస్ ప్రశాంత్. హాయ్. నేను ఈ ఇంటర్వ్యూలో రెండు విధాలుగా మనం తీసుకెళ్ళొచ్చు. ఓకే. ఇట్ విల్ బి లైక్ అ ఫ్లైట్ జర్నీ, స్మూత్ గా వెళ్తాం. లేదు అంటే ఆటో రైడ్ లాగా ఉంటుంది అనమాట, స్పీడ్ బ్రేకర్స్ తో. దట్ యూ ఓన్లీ డిసైడ్. యూ హ్యావ్ టు టెల్ అ వెరీ గుడ్ సీక్రెట్ అబౌట్ యువర్. Okay. చాలా ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఏదున్నా కానీ ఎక్కడ చెప్పని సీక్రెట్ ఇక్కడ చెప్తే ఓకే. మాకు నచ్చితే అప్పుడు స్మూత్ గా ఉంటుంది. లేదు అంటే కొంచెము బంపీ రైడ్ ఉంటుంది జర్నీ అంతా. అక్కడ వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ రిలీజ్ చేయొచ్చు. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే. ఓకే యా. ప్రశాంత్, యా. టెల్ మీ ఎనీ గుడ్ సీక్రెట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నో, ఐడ్ లైక్ a bumpy ride. యూ వాంట్ బంపీ రైడ్? యా. అయితే ఇంకేంది, ఇంకా కానిచ్చేద్దాం. ప్రశాంత్ has given us an okay. Yeah. స్టడీస్ లో స్టేట్ టాపర్, స్పోర్ట్స్ లో డిస్ట్రిక్ట్, యూ ప్లేడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్. Yeah. ఇంకా డైరెక్షన్ లో చెప్పాల్సిన అవసరం లేదు, యు ఆర్ జస్ట్ ఆసమ్ అంతే. థ్యాంక్ యూ. సో మూడిట్ని ఎట్లా, హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్ అండ్ హౌ డిఫరెంట్ అది? చిన్నప్పటి నుంచి ఐ వాజ్, అంటే మై మామ్ మ్యాథ్స్ టీచర్ అనమాట. సో ఇమాజిన్ హౌ యువర్ లైఫ్ వుడ్ బి. సో ఆటోమేటిక్లీ యువర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ద టాపర్. ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే కనుక, అప్పుడప్పుడు మా టీచర్ రాకపోతే కనుక క్లాస్కి, ఐ యూస్ టు కంటిన్యూ టీచింగ్ దట్ నెక్స్ట్ చాప్టర్ అనమాట మా క్లాస్మేట్స్కి. అంటే మాకు ఎలా ఉండేదంటే కనుక, నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్లో నెక్స్ట్ ఏదైతే మనం స్టాండర్డ్కి వెళ్తామో ఆ మ్యాథ్స్ అంతా ముందు మాకు మమ్మీ నేర్పించేవారు. క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఐ యూస్ టు బి ఆల్వేస్ ఇన్ ద గ్రౌండ్ అనమాట. ఓకే. అంటే ఎగ్జామ్ ఇంకా 9 o'clock అంటే 8:55 వరకు షటిల్ కానీ క్రికెట్ కానీ ఏదో ఒకటి ఆడి డైరెక్ట్గా ఫుల్ చెమటతో ఎగ్జామ్కి వెళ్ళిపోయి రాసిన రోజులు కూడా ఉన్నాయి. ఫాదర్ వచ్చేసి కండిషన్ ఏంటంటే, చిన్నప్పుడు నీకు ఇంకా బాల్ ముఖానికి తగిలేస్తుంది, కనబడట్లేదు అన్నంతసేపు వరకు క్రికెట్ ఆడాలి అన్నది కండిషన్ అనమాట. సో ఇంకా నైట్ అయిపోతుంది అన్నంత వరకు. సో మై డాడ్ వాజ్ ఇన్ టు స్పోర్ట్స్ కంప్లీట్లీ. సో ఫస్ట్ క్రికెట్ ఉండేది ఆబ్వియస్లీ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సో దెన్ 11 మందిలో ఎవరో ఒకరు తప్పు చేస్తా ఉంటే నేను ఓడిపోవడం నాకు నచ్చేది కాదు. సో ఇలా లాభం లేదురా పోయి మన సింగిల్గా ఆడాల్సిన గేమ్ షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి బ్యాడ్మింటన్ షిఫ్ట్ అయ్యాను అనమాట. కాదు, అయితే స్పోర్ట్స్ లో యువర్ ఎక్సెలింగ్, స్టడీస్ లో కూడా యువర్ టాపర్. సో అటైనా వెళ్ళాలి ఇటైనా వెళ్ళాలి, సడన్ గా సినిమా ఎందుకు? అంటే పాలకొల్లో సినిమా అనేది ఒక పిచ్చిలా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి కూడా పాలాభిషేకాలు ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. సో ఇలా చూస్తూ చూస్తూ ఎప్పుడు అసలు సినిమా ఇండస్ట్రీకి వస్తానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. స్లోలీ ఐ థింక్ ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సరదాగా నేర్చుకున్నా ఫిల్మ్ మేకింగ్ అని. ఇంజనీరింగ్ బుక్స్ అన్ని చదివేశాను అప్పటికే, కొత్తగా చదవడానికి ఏం లేవు. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇవి చదవడం స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ బయింగ్ దోస్ బుక్స్. సో ఎవెన్చువల్లీ ఇంజనీరింగ్ లో ఒక పాయింట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ బుక్స్ ఈ హైట్ ఉంటే కనుక మా ఇంట్లో ఫిల్మ్ మేకింగ్ బుక్స్ ఈ హైట్ లో ఉన్నాయి. అన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి నీ దగ్గర. ఐ రిమెంబర్ నీ దగ్గర అన్ని జానర్ స్క్రిప్ట్స్ ఉంది, థ్రిల్లర్స్, ఎవ్రీథింగ్ యూ హ్యాడ్. అవన్నీ వదిలేసి ఆ స్క్రిప్ట్ మాత్రం ఎందుకు పర్స్యూ చేస్తాం? అంటే ఇస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్ ఏమైనా ఉందా? పర్టికులర్ రీజన్ అంటే, అప్పటికి ఐ డిడ్ంట్ స్టైల్, అంటే లైక్ చేద్దాం అనుకునే టైంకి నా దగ్గర కథ లేదు. సో అప్పటికి చాలా కథలు రాశాను. అంటే స్టార్టెడ్ రైటింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్. సో ప్రొడ్యూసర్కి ఈ టైప్ కథ అయితే ఇప్పుడు ఆడుతుందమ్మా అంటే కనుక ఐ స్టార్టెడ్ రైటింగ్ దట్ జానర్. ఓకే. సో హీరో ఇప్పుడు ఈ టైప్ సినిమా కాదు, నేను ఈ టైప్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐ యూస్ టు ఇమీడియట్లీ లైక్ ఒక 2 days ఐ యూస్ టు రైట్ అ స్టోరీ అండ్ గో బ్యాక్. సో ఇలా చేస్తూ 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 ఎవెన్చువల్లీ ఐ స్టాప్డ్ రైటింగ్ ఫర్ మై సెల్ఫ్ ఒక పాయింట్ తర్వాత. ఏం చేద్దాం అనేది అన్ని పక్కన పెట్టేసి డిసైడ్ అయ్యి ఐ స్టార్టెడ్ రైటింగ్ అనమాట. నాని గారు, హౌ డిడ్ హి కమ్ ఆన్ బోర్డ్? అంటే ఆయన ఎట్లా వచ్చినారు? ఇంకోటి, జనరల్ గా నాని గారికి స్టోరీ చెప్పి హీరో లాగా పెట్టుకుంటారు కదా, హౌ డిడ్ యు కన్విన్స్ హిమ్ టు బి ఎ ప్రొడ్యూసర్ అసలు? సేమ్ రీజన్. అంటే లైక్ నాని గారికి అంతకు ముందు కూడా నేను కథ చెప్పాను. అంటే యాజ్ అ హీరో నేను ఒక 2 stories నెరేట్ చేశాను. దాని తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ నేను చేసినప్పుడు, డైలాగ్ ఇన్ ద డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు, సో హీ కాల్డ్ మీ అనమాట. ఐ రిలీజ్ ద షార్ట్ ఫిల్మ్
షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసిన 1 అవర్లో ఐ గాట్ కాల్ ఫ్రమ్ నాని గారు. ఆహా. లైక్ ఏం చేస్తున్నారు ఏంటి సడన్ గా అని చెప్పి నేను షాక్. అంటే నేను లాస్ట్ టైం ఆయన కలిసి ఆల్మోస్ట్ 6 months 1 year అయిపోయి ఉంటుంది. అచ్చా. సో కాల్ లిఫ్ట్ చేయగానే ప్రశాంత్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసాను నువ్వే చేసావా అంటే కనుక నేనే చేశాను భయ్య అంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇలాంటి ఏమన్నా కొంచెం క్రేజీగా వ్యాకీగా ఏమన్నా నీకు దగ్గర ఐడియాస్ ఉంటే కనుక లెట్ మీ నో అని చెప్పి అన్నారు ఇప్పుడెప్పుడు. సో దాని తర్వాత అగైన్ మై జర్నీ కంటిన్యూడ్ అండ్ ఆల్ దట్ అండ్ ఎవెన్చువలీ ఎప్పుడైతే ఈ ఐడియా అనుకున్నానో ఈ ఫిష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి మంచి వాయిస్ ఓవర్ ఎవరైనా ఇస్తే బాగుంటుంది. సో ఒకసారి నాన్నగారిని అడుగుదాం ఆ రోజు అన్నారు కదా సో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి లెఫ్ట్ మై మెసేజ్ అనమాట. మీరు చెప్తే బాగుంటుంది అని అంటే ఓకే ష్యూర్ అన్నారు. సో ఓవరాల్గా ఆయన స్టోరీ మాత్రమే చెప్పాను నేను ఇనిషియల్గా. సో దెన్ హీ సెడ్ లైక్ ఓవరాల్గా ఏంటి అని అంటే కనుక ఐ నెరేటెడ్ హిమ్ ద హోల్ థింగ్. సో దెన్ హీ వాజ్ వెరీ ప్రొడ్యూసర్ ఉన్నారా ఇలాంటి కథ చేయడానికి అన్నారు. అంటే ఎవరు లేరు నేనే ఏదో చేసుకుందాం అనుకుంటున్నాను అంటే కనుక సరే అయితే ఇదైతే నేను చెప్తాను యూ గో అన్నారు. నేను వచ్చేసిన తర్వాత హీ ట్రై టు సెటప్ అదే ప్రొడ్యూసర్ అనమాట. సో వేరే వాళ్ళని ట్రై చేద్దాం వీళ్ళని ట్రై చేద్దాం రిలీజ్ కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అది ఇదని 2-3 ట్రై చేసి దాని తర్వాత ఎవెన్చువలీ హీ థాట్ లేదు నేనే చేద్దాం అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి నాకు కాల్ చేసి నేనే చేస్తాను అన్నారు. సో రాసుకున్నప్పటి నుంచి రిలీజ్ వరకు దే విల్ బి అ డిఫికల్ట్ జర్నీ. సో ఆ జర్నీ ఎట్లా ఉంది అండ్ దాంట్లో ఉన్న మెమరీస్ కొంచెం చెప్పు. అంటే నేను నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం రాసిన ప్రాజెక్ట్స్ అన్ని చాలా డిఫికల్ట్ గా ఉండే జర్నీ నాకు. బట్ ఎప్పుడైతే వెన్ ఐ స్టాప్ రైటింగ్ వెన్ ఐ స్టాప్ వర్కింగ్ ఫర్ అదర్ పీపుల్ అండ్ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ మై సెల్ఫ్ రైట్. So that's when things became very smooth anamata. So it was so easy to convince the actors. Ante like initial ga anukunnaru anta complex script ni asla actors ela oppunnaru ani. Okay. But you will be amazed like every actor నేను వెళ్ళి అలా కథ చెప్పగానే ఇమీడియట్ గా దే సెడ్ ఓకే. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళకు కూడా ఏదో ఒక డిఫరెంట్ గా చేయాలనేసి లోపల నుంచి ఒక ప్యాషన్ ఉంటది. అది చాలా స్క్రిప్ట్స్ ఆబ్వియస్లీ అంటే ఇమాజిన్ తరుణ్ అంటే లైక్ నువ్వు లోపల నుంచి బాగా కష్టపడి రాసుకున్న కథ నువ్వు నెరేట్ చేస్తున్నప్పుడు సరే ఇది ఆడుతుంది కదా ఈ టైప్ ఆఫ్ జానర్ చేద్దాం అని కథ నెరేట్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్లీ నీ కళ్ళలో ఆ స్పార్క్ అనేది అవతలకి తెలుస్తుంది. సో ఈవెన్ దో ద లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ డిడ్ంట్ అండర్స్టాండ్ ద స్టోరీ దట్ ఐఎమ్ టెల్లింగ్ దెమ్ వాళ్ళకి అర్థం కాకపోయినా సరే నా కళ్ళలో ఈడేదో చేయడానికి ట్రై చేస్తున్నాడు దట్ దే సా అన్నమాట. ఆ బిలీఫ్ ఆ ప్యాషన్ ఆ బిలీఫ్ ఆ స్ట్రాంగ్ విల్ ని చూసారు. చూసి దే సెడ్ ఓకే. సో దెన్ నాని కేమ్ ఆన్ బోర్డ్ అండ్ హీ టుక్ ఓవర్ హీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. అండ్ ఒకసారి నాని గారు వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ మోర్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈవెన్ నేను టీజర్ కట్ చేసినప్పుడు ఐ సెడ్ నిత్యమేనని చెప్పాను టీజర్ కట్ చేసాను చూస్తారా అని. టీజర్ కట్ చేసావా ఎలా కట్ చేసావా అంటే లైక్ తెలిసిపోతుంది కదా స్టోరీ అన్నారు. అంటే లేదు అని చెప్పి చూపించా. లైక్ చాలా బాగా చేసావు అసలు తెలియకుండా. దాని తర్వాత సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు ట్రైలర్ కట్ చేసాను చూస్తారా అండ్ ఇంకో ట్రైలర్ కట్ చేసావు దీనికి హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్ అన్నారు. సో దెన్ ఐ షోడ్ ద ట్రైలర్ అనమాట. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అంటే లైక్ టు ప్రమోట్ ద ఫిల్మ్. సో కథ ఎవరికి తెలియదు జనాలు ఎవరికి ఈవెన్ మా సెట్ లో పనిచేసే వాళ్ళు కూడా కథ తెలియదు. సో చాలా మందికి ఏం చెప్పేవాళ్ళం అంటే కనుక క్లైమాక్స్ బయటకు వెళ్ళిపోకూడదు అని చెప్పి వీ యూస్ టు టెల్ ఫేక్ స్టోరీస్ ఓన్లీ మెయిన్ కీ టెక్నీషియన్స్ తప్పితే. అండ్ కార్తిక్ యూస్ టు టెల్ హిస్ అసిస్టెంట్స్ ఏం లేదురా వీడు లేచిపోతాడు ఆ అమ్మాయి వీడియో కలిసి అని ఏదేదో స్టోరీ చెప్పేవాళ్ళం. సో క్లైమాక్స్ తీస్తున్నప్పుడు లాస్ట్ షాట్ లాస్ట్ లో తీసాం అనమాట. ఆ షాట్ తీసినప్పుడు మొత్తం యూనిట్ మొత్తం నా వంకాయలు తిరిగి చూసారు ఇద్దరా ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసామని. కాదు అప్పుడప్పుడు నాకు తెలిసి క్రూ రియాక్షన్ తోటి మనకి సినిమా స్టోరీ ఎట్లా వస్తుంది ఆర్క్స్ ఏంది అని తెలిసిపోతుంది. ఎందుకంటే నిత్యమైన ఇంట్రొడక్షన్ కూడా సో ఇఫ్ యూ రిమెంబర్ ఈషాద్ అంతా షూట్ చేసేసాం. ఈషాద్ అంతా షూట్ చేసేసాం ఓన్లీ నిత్యమైన మాత్రం తర్వాత ఇప్పుడు చేసాం. సో ఈషాద్ షూట్ చేసినప్పటి నుంచి క్రూ అంతా వెయిట్ చేస్తున్నారు ఎవరు వస్తారు అసలు క్రిష్ ఎవరు అని చెప్పి. సో నిత్యమైన రాగానే ఒక్కసారి మళ్ళీ షాక్ అనమాట మొత్తం అందరూ నా వైపు ప్యాన్. దట్స్ బ్యూటిఫుల్ మ్యాన్. కానీ నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను నువ్వు ఫస్ట్ డైరెక్టర్ టెన్షన్ పడి ఉంటావు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మనకు ఆపర్చునిటీస్ వచ్చుడే గొప్ప అంటే నువ్వు ఒక్కొక్కరితో 22 టేక్లు ఎందుకు చేస్తున్నావు ప్రశ్న ఎస్పెషలీ రెజినా తోటి 22 టేక్లు. నేను ఒక చిన్న సిచ్యువేషన్ గురించి చెప్పాలి. ఇక్కడ ఈ సెట్ మీద శ్రీను హిచ్కాక్ అనేసి ఒక దెయ్యం దొరుకుతుంది. అదేంటి అంటే వాడు హాలీవుడ్ లో తెలుగు సినిమాలు దిద్దాం అనుకున్నాడు అక్కడ వెళ్ళగొడితే తెలుగులో హాలీవుడ్ సినిమాలు దిద్దాం అనుకున్నాడు తిరిగి చచ్చిపోయినాడు ఇక్కడ. వాడు అప్పుడప్పుడు వచ్చి నాకు నిజాలు చెప్తుంటాడు. వాడు ఏమంటున్నాడు నా దగ్గర అంటే ప్రస్తుతానికి 22 టేక్లు నువ్వు సినిమా మీద ప్యాషన్ తోటి చేయలేదు రెజినా మీద ఇష్టంతో చేసినావు అని చెప్పాడు.
అంటే లైక్ ఆ అమ్మాయి ప్లే చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో షీఈస్ అ డ్రగ్ అడిక్ట్ అండ్ ఆబ్వియస్లీ టేక్ సమ్ టైమ్ ఫర్ హర్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఓకే. ఈవెన్ తను కూడా కంటిన్యూస్ గా మెటల్ సాంగ్స్ వింటూ ఉండేది షూటింగ్ ఉన్నంత సేపు. సో ఆ ప్రిపరేషన్ జరుగుతూ ఉండేది. బట్ అప్పటికైనా సరే అంటే అన్ని రోజులు తను వేరే క్యారెక్టర్స్ చేయడం, గర్ల్ నెక్స్ట్ డోర్ చేసి యూ హ్యాడ్ టు గెట్ హర్ అవుట్, కంప్లీట్లీ డిఫరెంట్. సో తను గర్ల్ నెక్స్ట్ డోర్ చేయడం, షీ వాజ్ అంటే కొన్ని రోజుల తర్వాత యాక్ట్రెసెస్ పర్టికులర్ గా ఏమైపోతారు అంటే ఇక్కడ నేను అనుకునేది, సో వాళ్ళు ఏం చేసినా స్వీట్ గా ఉంటుంది, క్యూట్ గా ఉంటుంది. అవును, ఒక ఫార్మాట్ లో ఉంటుంది. ఒక అంటే తెలియకుండా దే ఆర్ సపోజ్ టు బి ప్రెటీ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. తెలుగు సినిమాస్ లో పర్టికులర్ గా సో వాళ్ళు ఏడ్చిన, కోపంగా ఉన్నా, ఎలా ఉన్నా ప్రెటీగా కోపంగా ఉండాలి, ప్రెటీగా. సో అది వచ్చేస్తూ ఉండేది అనమాట. సో ఐ హ్యాడ్ టు టేక్ దట్ అవుట్ ఆఫ్ హర్ అనమాట. సో ఆఖరికి నువ్వు ఓకే చేసింది 22nd టేకా ఫస్ట్ టేకా? డిపెండ్స్ అంటే లైక్ ఒక్కొక్కసారి యు నో హౌ ఇట్ ఇస్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓకే చేసింది ఫస్ట్ టేక్. అవునా? ప్రాబ్లీ. సో డస్ షీ నో దట్ ఆర్ కావాలని చెప్పలేదా? మేబీ అవి అంటే లైక్ జనరల్ గా ఏమవుతుంది అంటే కనుక మనం పాయింట్ లో ట్రై చేస్తూ ఉంటాం. అది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కనుక నెక్స్ట్ యాక్టర్ రెడీగా లేకపోవడము, నెక్స్ట్ సెట్ రెడీగా లేకపోవడము, ఆ రీజన్స్ కూడా ఉంటాయి. లేదంటే ఇంకా ఏదో అనుకుంటున్నాను నేను, ఇంకేదో అనుకుంటున్నాను అని చెప్పి. సో సమ్ టైమ్స్ మనకి యూనో ఫస్ట్ టేకే బెస్ట్ అనిపిస్తుంది. ఓకే. సో దీనికి అప్రిసియేషన్ కూడా ఒక పెద్ద హీరోయిన్ ఇచ్చింది అనమాట. హౌ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ యూ సా హర్ అప్రిసియేషన్? ఆ హీరోయిన్ ఎవరు? అనుష్క గారా? ఎగ్జాక్ట్లీ. రిఫ్రెషింగ్ యువర్ మెమరీ. సో ఫస్ట్ ప్రివ్యూ ఐ వాజ్ క్వైట్ నర్వస్. సో మొత్తం అందరూ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. సో ఆబ్వియస్లీ నాని గారి ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు స్టార్ట్ అయ్యి జస్ట్ ఆ బిగినింగ్ కాజల్ ఫస్ట్ 1 minute సీన్ ఏదైతే ఉంటుందో బిఫోర్ టైటిల్స్, అది అయ్యింది అంతే. టైటిల్ స్టార్ట్ అయినాయి అండ్ అనుష్క గారు మధ్యలో ఎక్కడ కూర్చుని ఉన్నారు. సో ఆవిడ నడుచుకుంటూ వచ్చారు మధ్యలోంచి. ప్రశాంత్ మీరే కదా అని చెప్పని అంటే కనుక ఐ వాజ్ లైక్ అవునండి. సో సినిమా సూపర్ హిట్, కంగ్రాచులేషన్స్ అన్నారు. షీస్ లైక్ ఐ కెన్ సీ ఇట్, యూ డోంట్ వరీ, రిలాక్స్ అని చెప్పని అన్నారు ఫస్ట్. ఇంకా నాకు నర్వస్ అంతా పోయింది అనమాట కంప్లీట్ గా. సో దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత షీ రష్ టువర్డ్స్ మీ, అంటే లైక్ పరిగెట్టుకుంటూ వచ్చి షీ హగ్ మీ. ఓకే. సో ప్రాబ్లీ షీ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ దట్ ఐ హగ్డ్. ఏంది శ్రీను? తప్ప? ఓకే ఓకే, అబద్ధం. సో షీ హగ్ మీ అండ్ షీ స్టార్టెడ్ క్రయింగ్. సో కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి అండ్ షీ సెడ్ వాట్ ఎ ఫిల్మ్ యూ మేడ్. సో దట్ వాస్ ద ఫస్ట్ అప్రిషియేషన్ అనమాట. జనరల్ గా ప్రశాంత్ ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర పోయినప్పుడు ఏమడుగుతాము? డబ్బులు అడుగుతాము. లేదు అంటే నేనైతే రాజ్ కందుకూరి గారు పెళ్లి చూపులు చేసేటప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తానమ్మా అంటే ఏ కార్లో వచ్చిండని చూసిన. ఆడియో BMW అయితే సరే ప్రొడ్యూసర్ ఏవో అనుకున్నాం. సో మనం ఎప్పుడు చూసినా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే డబ్బులు లేకుండా వాళ్ళకి వాస్ట్ కాంటాక్ట్స్ ఉంటుంది, లేదు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటుంది. నువ్వేంది వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా అని అడుగుతా ఉంటారు. నిజంగా ఏమైపోయింది అంటే కనుక కపుల్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూస్గా ఏంటంటే ఎనీ ప్రొడ్యూసర్ హూ ఇస్ రెడీ టు వర్క్ విత్ మీ యూస్ టు గో అనమాట ఇమీడియట్లీ ఫారెన్ ట్రిప్కి వెళ్ళేవాడు. ఎందుకు అర్థమయ్యేది కాదు. సో వెళ్ళి ఒక 1 month 2 months తర్వాత వచ్చేవారు. సో ఈ లోపల థింగ్స్ యూస్ టు యూనో కూల్ డౌన్ అయిపోతుంది. అలా చాలాసార్లు జరిగింది. సో ఇట్ హ్యాడ్ బికమ్ ఏ థింగ్ వేర్ యూనో ఐ వాజ్ అప్రెన్సివ్ అనమాట. ఒక నీ దగ్గర వీసా ఉందా, అయితే నువ్వు నాతో సినిమా చేయవు, లైట్ తీసుకో. అంటే ఇప్పుడు వరకు వీడు అసలు లైఫ్ లో వీడికి అసలు వీడి మొక్కానికి వీడు ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళలే అనుకున్నోడికి అమెరికా పంపించేస్తాడు. ఆడు కూడా అమెరికా వెళ్ళిపోయాడు నాతో సినిమా అనుకునేటప్పటికి. ప్రశాంత్, నేను కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను సినిమా. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ వస్తుందనే నమ్మకంతో. వెరీ గుడ్. సో ఎక్కడో పాలకోలులో ఉన్న నువ్వు వెస్టిండీస్ లో ఉన్న బ్రయన్ లారాకి నీకు కనెక్షన్ ఏంది? అసలు ఆ స్టోరీ ఏంది? అసలు దే ఆర్ 2 different వరల్డ్స్. ఆ కనెక్షన్ ఏంది అసలు? ఆ స్టోరీ ఏంది చెప్తావు? నేను సైలెంట్ మెలోడీ చేసిన తర్వాత చాలా రోజులైంది. ఐ స్టార్టెడ్ డూయింగ్ యాడ్ ఫిల్మ్స్ అనమాట. ఫైనాన్షియల్ గా కొంచెం సర్వైవల్ కోసం ఐ స్టార్టెడ్ డూయింగ్ యాడ్ ఫిల్మ్స్. చేసిన తర్వాత ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ యప్ టీవీ పీపుల్ అనమాట. సో వచ్చినప్పుడు మధుర శ్రీధర్ గారు అప్పుడు హీ వాజ్ ద మీడియేటర్ అనమాట. ఆయన కాల్ చేసి ప్రశాంత్ చేయగలుగుతాడు ఈ ప్రాజెక్ట్ అని. అపారెంట్లీ దేర్ వాజ్ సమ్ అదర్ డైరెక్టర్ హూ వాజ్ సపోజ్ టు డూ. ఓకే. అండ్ చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. సో లేదు ప్రశాంత్ చేయగలుగుతాడు అని చెప్పి నా వర్క్ ఆల్రెడీ బ్రైన్ లార్తో షేర్ చేశారు. సో చేసినప్పుడు తను చూసి ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్ గైస్ వర్క్. సో ఐఎమ్ కూల్ వర్కింగ్ విత్ హిమ్ అని చెప్పి హీ సెడ్ ఓకే. యూ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అండ్ హీ
వాళ్ళు నాతో ఫోన్ లో కూడా మాట్లాడించారు అనమాట. సో నేను నమ్మట్లేదు అని చెప్పి లారా మాట్లాడాడు నాతో. ఏమన్నాడు అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు. ఏదో మాట్లాడాడు యాక్సెంట్ లో. సో ఇంగ్లీష్ కూడా వాళ్ళ యాక్సెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో నాకు అర్థం కాలేదు కానీ ఓ ఇట్లా లారా అయి ఉంటాడు అనుకున్నాను. ఈ రోజు చెప్పారు రేపు బయలుదేరిపోవాలి. సో ఫ్లైట్ లో స్క్రిప్ట్ రాసుకోవాలి, అలాగని షూట్ చేసేయాలి. సో బట్ వి ఫైనలీ పుల్డ్ ఇట్ ఆఫ్. వెరీ నైస్. నాకు తెలిసి యూ లైక్ ఛాలెంజెస్ కాబట్టి ఎవ్రీ ఛాలెంజ్ ఇస్ లైక్ ఇన్స్పైరింగ్ థింగ్ ఫర్ యూ. సో గుడ్. ఇంకో మంచి కామెంట్ నాకు ఏమొచ్చింది అంటే ఐ థింక్ ఐ హర్డ్ దిస్ ఆల్సో అండ్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్. నాకు చెప్పినప్పుడు కూడా నేను విన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ ని చాలా బాగా చూసుకుంటాడు ప్రశాంత్. హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ ఏడీస్ రియల్లీ వెల్ అని చెప్పేసి వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. దాని గురించి అసలు ఎట్లా వై డిడ్ యూ అంటే ఎడిగట్ చేస్తున్నప్పుడు కానీ ఎడిగట్ ట్రై చేశాను అనమాట. సో చాలా రికమెండేషన్స్ అవి పట్టుకుని సిన్స్ ఐ వాజ్ అ స్టూడియోస్ గై యూస్ టు హ్యావ్ లైక్ లాట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదాం అని చెప్పి గూగుల్ లాంటి కంపెనీస్ అన్ని వదిలేసి ఒక 2 ఫైల్స్ నిండా సర్టిఫికేట్స్ పట్టుకుని ఇక్కడికి వెళ్ళా. ఓకే, ఎవరు డైరెక్షన్ ఆఫీసులకి వెళ్తా ఉంటే అందరూ నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ రా బాయ్ మా దగ్గర వర్క్ చేయడానికి అని పంపించావు. ఓవర్ క్వాలిఫైడ్ అని వర్క్ చేయొద్దాను. సో ఇస్ ఇట్ లైక్ ఓకే ఈ ఫైల్స్ ఇంకా తీసుకెళ్ళకూడదు అని చెప్పి పెట్టేసి ఇంకా రికమెండేషన్ చేయించుకుని ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే హీ మేడ్ మీ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ దెన్ హీ ఫైనలీ సెడ్ రే వాటర్ తీసుకురారా. ఎవడు వాడు అసలు ఎవడు? నాకు అర్థం కాలేదు. నేను బాయ్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చూస్తా ఉంటే ఎవరు లేరు, నేనే ఉన్నా. ఏంటి నేను ఇంత బతికి ఇంత చదువుకుని వాటర్ తీసుకురావడం ఏంటి? సైలెంట్ గా లేచి వాటర్ తీసుకొస్తున్నట్టు అలా వెళ్తూ అలా బయటకు వచ్చేసి ఇంటికి వచ్చా అంతే. సో దెన్ తర్వాత రియలైజ్ అయిన అనమాట అంటే లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే నా సినిమాలో కూడా ఐఎమ్ పర్టికులర్ దట్ ఐ యూజువల్లీ పుట్ అసోసియేట్ డైరెక్టర్ నేస్తాను అందరినీ. అసిస్టెంట్ అనేటప్పటికి తెలియకుండా వాళ్ళకి అసిస్టెంట్ జాబ్స్ ఇస్తా ఉంటారు. తెలియకుండా కాదు, యాక్చువల్లీ నేను కూడా ఇండస్ట్రీలో చాలా వరకు చూసింది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. అంటే ఏ పని చేసినా గానీ వాళ్ళని కొంచెము చిన్న చూపు చూడడం, ఇది ఎక్కువ ఇది తక్కువ అని ఏమి ఉండదు. ఏ జాబ్ చేసినా గానీ మనకు అటెన్షన్ ఎక్కువ కాబట్టి కొంచెము ఫేమ్ ఎక్కువ వస్తుంది తప్పితే ఏ జాబ్ చేసినా గానీ అది మంచిదని అనిపిస్తుంది నాకు. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన దగ్గర లేదు అని అనిపిస్తుంది. చాలా సార్లు ఏమవుతుంది అంటే కనుక మొత్తం మిగిలిన డిపార్ట్మెంట్స్ అందరికి కంపల్సరీ సాలరీస్ వస్తాయి, బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సాలరీస్ ఎగ్గొట్టేస్తారు లాస్ట్ 2-3 months. సో ఐ వాంట్ టు లైక్ అట్లీస్ట్ ఇప్పటివరకు నేను ఎఫర్ట్ చేయలేకపోయాను, అట్లీస్ట్ నెక్స్ట్ ఫిల్మ్ నుంచి అన్నా ఐ వాంట్ టు పే మై డైరెక్షన్ టీమ్ అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్టర్స్ అయినారు కాబట్టి మనం ఏం చెప్పినా వింటారు, బట్ స్టార్టింగ్ లో మన మాట ఎవరు వినకపోయేది. మనం కూర్చొని మాట్లాడుకోవాలి, అరే వాడు ఇట్లా అన్నాడు రా వీడు ఇట్లా అన్నాడు రా. సో అది అయినప్పుడు మనం తిట్టుకునేటోళ్ళం అనమాట. కానీ నేనైతే లోపల పెట్టుకొని బాగా ఫ్రస్ట్రేషన్ పెట్టుకునేటోడిని. నువ్వు కూడా అంతే అనుకుంటా, బయట నవ్వుకుంటూ. ఇప్పుడు షోలో కూడా ఎక్కడైనా డిలేలు జరుగుంటే నువ్వు ఇట్లా దాన్ని మేము మెజర్ చేయను. ఈ బీట్ ద హీట్ ఛాలెంజ్ ఆడబోతున్నాము. సింపుల్ గేమ్. ఫ్రస్ట్రేటింగ్ ఈవెంట్ నేను స్టార్ట్ ఆఫ్ చేస్తాను. అది ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అంత స్టీమ్ బ్లో ఆఫ్ అవుతుంది. ఆ ఎంత హీట్ పోతుందో అంత స్టీమ్ వస్తుంది అనమాట. ఎవరి స్టీమ్ ఎక్కువ ఉందో వాళ్ళే విన్నర్స్. సో లెట్స్ స్టార్ట్ బీట్ ద హీట్. నా ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ గురించి నేను చెప్తాను. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత సినిమా మొత్తం హార్డ్ డిస్క్ లో పెట్టుకొని బ్యాగ్ లో పెట్టుకొని ఒక బైక్ వేసుకొని పెట్రోల్ డబ్బులు లేక ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాను. సో ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్ళినప్పుడు నేను అక్కడ నిలబడి 5 గంటలు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. అది మనకు కామన్, పెద్ద ఫ్రస్ట్రేటింగ్ ఏం కాదు. సార్ సినిమా ఎప్పుడు చూస్తారు, సార్ ఎప్పుడు వస్తారు, సినిమా ఎప్పుడు చూస్తారు, సార్ ఎప్పుడు వస్తారు, సినిమా ఎప్పుడు చూస్తారంటే వస్తున్నా రాఘవా అని 5 గంటల తర్వాత ఆయన వచ్చినాడు. వచ్చిన తర్వాత సీరియస్గా రజనీకాంత్ లాగా నన్ను చూసుకున్నా, పైన అక్కడ ఏసీ రిపేర్ కోసం ఎప్పుడు పిలిచినా నువ్వు ఎప్పుడు వచ్చినా అని చెప్తే, సార్ ఏసీ రిపేర్ చేస్తాను సార్, కానీ నా సినిమా చూడండి బ్యాగ్లో ఉంది అంటే ఫస్ట్ ఏమనుకున్నా అంటే లోపల నీ అబ్బా నువ్వు నీ ఏసీ 2 వగలబడదాం అనేది అనిపించింది, కానీ అనలేకపోయినా. బట్ ఈజ్ అ స్వీట్ మ్యాన్. నేను ఇండస్ట్రీలో బతకాలి. ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ కమ్యూనికేషన్ అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత అంటే సో దట్ వాజ్ మై ఫ్రస్ట్రేటింగ్ ఈవెంట్. నీ లైఫ్ లో కూడా ఏదో ఒకటి జరుగుంటది, నువ్వు నవ్వుకుంటూ చిలుగా లైట్ తీసుకొని ఉంటావు, కానీ లోపల ఒక బాధ అయి ఉంటది కదా. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? నేను ఒకసారి ఒక హీరో కథ చెప్పడానికి వెళ్ళాను. నేను అప్పుడు బైకే ఉంది, మనకు కార్ కూడా లేదు. సో బైక్ మీద వెళ్ళి గేట్ బయట వెయిట్ చేస్తానని తెలుసు కూడా. సో ఈ ఆస్క్ మీ టు వెయిట్ అవుట్ సైడ్. సో నేను గేట్ బయట వెయిట్ చేస్తున్నాను. సో 1/2 hour అయింది, 1 hour అయింది. సో దెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్.
సో నేను ఎక్కడికైనా వెళ్ళాలా లోపలికి రావాలా తెలియట్లే నాకు. సో మళ్ళీ కాల్ చేశాను, వస్తున్నాను వెయిట్ చేయండి. దాని తర్వాత ఏంటి అని చెప్పి మధ్యలో ఎప్పుడో ఇలా పైకి చూస్తే కిటికీలో చూస్తున్నాను నన్ను, అయినా పిలవట్లేదు లోపలికి. ఇమాజిన్ అసలు ఎంత కోపం వస్తుంది. బట్ అయినా సరే ఇంకొక అరగంట వెయిట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అలా అదంతా తుడుచుకుని సిన్సియర్గా కథ చెప్పేసి. సిన్సియర్ గా కథ చెప్పేదండి అసలు యూ ఆస్డేమా అదేంటి సార్ ఏం అడుగుతాం అంటే లైక్ ఇంక మనకు తప్పదు కదా. సో ఇప్పుడు అతను మన అవసరం ఉంది, సో ఇంక అలాగే కథ నెరేట్ చేసేసి వచ్చేసారు. సో దాని తర్వాత నేను కలవడం జరిగిందా? దాని తర్వాత మేము కలిసి వర్క్ చేసాము, అన్ని కూడా జరిగినాయి. ఓకే, ఇప్పుడు నేను ఆ హీరోని, నువ్వు వర్షంలో తడుస్తున్నావు, నేను కాలు మీద కాలు వేసుకొని నేను చూస్తున్నా, నువ్వు నన్ను ఏం తిడదాం అనుకుంటున్నావు? ఫెలో కామ్రేడ్ కదా, తిట్టలేకపోతున్నా. అదే ఎగ్జాక్ట్లీ, నన్ను చూసి బాధ అనిపిస్తుంది కానీ కోపం రావట్లేదు. I cannot imagine yourself. అయితే ఒక్కో స్టోరీ, and you are a better actor than that guy. సో I'll tell you another story. సేమ్ థింగ్ నాకు కూడా ఒకటి జరిగింది. ఒక సినిమా స్టోరీ చెప్దామని చెప్పేసి ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన వచ్చి ముచ్చటగా 8 గంటలు వెయిట్ చేయించాను. వెయిట్ చేసిన తర్వాత నేను పోయి స్టోరీ మొత్తం చెప్పాను. స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత స్టోరీ ఎట్లుంది సార్ అంటే, ఫస్ట్ నన్ను సార్ అని పిలవను. ఏ చెప్పతోడు కొట్టాలరా నిన్ను, నువ్వు సార్ ఏందిరా అందాం అనుకున్నాను కానీ ఓకే సార్ స్టోరీ ఎట్లుంది సార్. సో దాంట్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంది చూడు. సో నాకు తెలిసి ఇది మనకి సర్ప్రైజింగ్ ఈవెంట్స్ ఏం కాదు, చాలా కామన్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో. సో ఇట్లాంటిది ఇంకేమైనా జరిగిందా మరి? యూరోప్ లో ఒకసారి షూట్ చేస్తున్నాము, ఒక చిన్న స్ట్రీట్ లో షూట్ చేస్తున్నాము. అప్పటికే ఆ స్ట్రీట్ లాస్ట్ డే, ఇంక అంతకన్నా మనకు మించి ఇంక షూటింగ్ ఇవ్వరు. అప్పటికే ఫుల్ గొడవలు అయిపోయినాయి. సో ఇంకొక 1 hour లో లైట్ పోతుంది. రైట్. అండ్ ఎమోషనల్ సీన్, స్ట్రీట్ మధ్యలో షూట్ చేయాలి, మధ్యలో వెహికల్స్ అవి వచ్చేస్తున్నాయి. సో యాక్షన్ చెప్తున్నాను, ద యాక్ట్రెస్ ఈస్ గెటింగ్ ఎమోషనల్, టియర్స్ అవన్నీ గ్లిజరిన్ అది పెట్టుకున్న తర్వాత కార్ వచ్చేటప్పటికి మళ్ళీ నార్మల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో బేసికలీ నేను ఇమీడియట్గా ఏం చెప్పాను అంటే కనుక లైట్ పోతుంది, సో అది ఫినిష్ చేయాలి, దిస్ నో అదర్ వే అనమాట. సో ఇమీడియట్గా ఏం చెప్పానంటే మా ఈపీకి అర్జెంట్గా వెళ్ళండి, ఆ కార్లు అక్కడ బ్లాక్ చేయండి అది ఇది అని చెప్పి ఆల్రెడీ చెప్పాను నేను. బట్ ఏంటి అంటే ఒక పార్కింగ్ ఏరియా ఉందన్నమాట ఆ స్ట్రీట్లో, సో వాటికి డబ్బులు లాస్ అవుతున్నాయి అని చెప్పి వాడు ఒప్పుకోవట్లా. సో నేనేమన్నాను, ఇప్పుడు ఇదంతా మళ్ళీ సెటప్ చేయడానికి ఇదంతా చేయడానికి చాలా లక్షలు అవుతాయి, డబ్బులు అవుతాయి. ఆడికి ఒక 5,000 రూపాయలు అంతా ఇచ్చేసేయండి, ఇచ్చేస్తే మనం ఇక్కడ షూట్ చేసేసుకోవచ్చు. సో యూ విల్ సేవ్ అంటే లైక్ అని చెప్పి నేను అన్నాను అనమాట. సో మా డిఓపి కూడా కొంచెం ముసలాయన, ఫ్రెంచ్ డిఓపి అనమాట. సో ఆయన కష్టపడి పాపం హ్యాండ్ హెల్డ్ చేస్తున్నాడు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేనేమన్నా ఇట్స్ ఆల్ అబౌట్ 5,000 రూపీస్. అది మళ్ళీ చేయాలంటే నీకు 5 lakhs అవ్వదు, 50 లక్షలు పెట్టినా నువ్వు చేయలేవు మళ్ళీ ఆ సీన్ అక్కడ చేయలేవు. సో ఆర్టిస్ట్ డేట్స్ లేవు, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను 5,000 ఇచ్చేసేయండి, ఐ హ్యావ్ టు షూట్ దిస్ అది ఇది అని చెప్పానంటే ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఏం డబ్బులు చెట్లు కాస్తున్నాయి అనుకున్నావా అన్న. సో ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు, లైట్ పోతుంది, ఆర్టిస్ట్ డేట్స్ లేవు, లొకేషన్ లేదు, నువ్వు పక్కా కొట్టుంటావు. అసలు ఆ రోజు నాకు తెలుసు నేను లైఫ్ లో ఒకే ఒకసారి ఐ లాస్ట్ మై కూల్ అనమాట షూట్ చేస్తున్నప్పుడు. యూజువల్లీ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చాలా కూల్ ఉంటా. ఆ రోజు ఏం అంటే నేను తనకి కదా డబ్బులు సేవ్ చేద్దాం ట్రై చేస్తున్నాను. సో వాకీ టాకీ పట్టుకుని పరిగెడతా ఉంటా యూరోప్ రోడ్ల మీద, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముందు పరిగెడుతున్నాడు, వెనకాల నేను పరిగెడుతున్నా. ఇప్పుడు నేను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని, వద్దులే. Finally, I just wanted to ask you, who is your favorite director? క్రిస్టోఫర్ నోలన్. ఎందుకు? ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే మనం తెలుగులో నేను ఎప్పుడైనా కథలు చెప్తున్నప్పుడు అంటూ ఉండేవారు అనమాట, ఈ తెలుగు వాళ్ళకి అర్థం కావండి, ఒక 10 years తర్వాత చేయాలండి ఈ సినిమా. సో అలాంటి సినిమాలు ఆయన చేసేస్తూ ఉంటాడు. అంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాత, ఇంకో 20 ఏళ్ళ తర్వాత చేయాల్సిన సినిమాలు ఇప్పుడు చేస్తాడు అనమాట. సో అందుకు నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అదే విధంగా తెలుగులో ఎవరు? తెలుగులో పర్టికులర్ గా ఒక పర్సన్ అని లేరు. అంటే నాకు ఒకప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా అంతే, వే హెడ్ ఆఫ్ టైం సినిమాలు చేసేవారు. సో టైం ట్రావెల్ మీద, సో భైరవ ద్వీపం, పుష్పక విమానం, ఆయన చాలా ఇన్స్పిరేషన్ అనమాట. నా కెరీర్ అలా ఉండాలనుకుంటున్నాను నేను బేసికలీ. మళ్ళీ బేబీ సాంగ్ ఏంటన్నా? ఎన్ని రోజులు ఇంకా బేబీ అంటారు నన్ను? లేదు కొత్త సాంగ్ రెడీ చేస్తున్నా. ఓ బాబు
మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ చేయాల్సి వస్తుందని లేదంటే కూర్చో షాక్ అయ్యావా లేదా నువ్వు? అయ్యాను నేను ఎక్స్ప్రెషన్ చూసావు షాక్ అయ్యావంటే అయ్యాను. నేను ఒక చిన్న ఛాన్స్ ఇస్తాను నీకు. సో విల్ ప్లే అ గేమ్. యా ఒక గేమ్ ఆడదాము. ఆ గేమ్ లో నువ్వు విన్ అయినావంటే సో నువ్వు జూనియర్ ఉండి నువ్వు సీనియర్ ర్యాక్ చేయొచ్చు. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. కాదు ఇప్పుడే కాదు, సిట్ డౌన్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ. మీరిద్దరు హౌ ఆర్ యు గైస్ స్టిల్ బెస్ట్ ఫ్రెండ్స్? నేను ఫస్ట్ ఒక మూవీ చేయాలి అంటే లైక్ 6-7 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు ఇట్ వాస్ సపోజ్ టు బి క్రైమ్ కామెడీ. ఒక క్రైమ్ కామెడీ చేద్దాం అనుకున్నప్పుడు మెయిన్ లీడ్ కోసం వెతుకుతున్నప్పుడు తేజ పరిచయం అయ్యాడు అనమాట. సో అప్పుడు చేద్దాం అనుకున్నాం సినిమా, ఎప్పుడో 7 years బ్యాక్. సో అప్పటి నుంచి చాలా ప్రాజెక్ట్స్ ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు. ఈ లోపల ఐ వాజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. సో ఈ లోపల తను ఓ బేబీ స్టార్ట్ అయ్యింది. సో అలాగా కుదరలేదన్నమాట. బట్ వీ స్టేట్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి కూడా. చాలా డ్రైగా చెప్పాడు. హోల్ పాయింట్ అయితే అదే. సరే నువ్వు ఇంట్రెస్టింగ్ గా చెప్పలే మరి ఇదే కదా ఏం జరిగిందా? అదే సేమ్ కథ, నువ్వు నీ డైరెక్షన్ లో. ఇంకొకటి నాకన్నా బెటర్ నెరేటర్ కథ నాకన్నా బాగా చెప్తాడు నిజంగా. అది మనం జడ్జ్ చేద్దాం. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మేము ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను నెరేషన్కి వెళ్ళడానికి బదులు నేను పంపించేవాడిని. అమ్మ బాబాయ్ అలాంటివి చెప్పగల. ప్రొడ్యూసర్ కథ చెప్పాలి అన్నప్పుడు ఓకే నాకు అప్పటికి చాలా సార్లు చెప్పేసి నాకు బోర్ కొట్టేసి నేను చెప్పాను రా వాడికి వీసా ఉందంట. 6 years బ్యాక్ 2014 ఆ టైంలో అప్పుడే మనం చిన్నప్పుడు 50 సినిమాలు చేసాం. వెంటనే సురేష్ గారు, రాజు గారు, దిల్ రాజు గారు సినిమా ఇచ్చేస్తారు మనకి అని అనుకునే రోజులు అనమాట. ఏం సినిమా చేద్దాం, ఎవరితో చేద్దాం అని ఆలోచిస్తూ బాగా నేను ఓవర్ థింక్ చేస్తూ భయపడిపోతూ ఉన్న టైంలో మన శశి ఉన్నాడు కదా, గూఢాచారి డైరెక్టర్ శశి. సో శశి కాల్డ్ అప్ సేయింగ్ దట్ నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు ఇలా ఒక సినిమా. శశి నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. సో నన్ను పిలిస్తే సరే అని చెప్పి వెళ్ళి ఫస్ట్ మీటింగ్లో ఐ న్యూ అంటే చాలా మందిని కలుస్తూ ఉంటాం కదా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మీటింగ్లో మనోడు వేరే ఊరైనా వేరే బ్రాటప్ అయినా కూడా నాకు అసలు ఎక్కడా అది అనిపించలేదు. ఏంటిది మళ్ళా గెటకారంగా ఉంది, ఏంటిది మళ్ళా ఫన్నీగా ఉంది, సేమ్ మన మ్యాచ్ అవుతుందంటే ఓకే పర్ఫెక్ట్ అనుకున్నా. ఫస్ట్ మీటింగ్లోనే ఓకే డన్ మనం చేసేద్దాం అనుకుని వెళ్ళిపోయాం. ఇది స్టార్ట్ అయిపోతుంది సినిమా, స్టార్ట్ అయిపోతుంది అనుకున్నాం. యాస్టీస్గా మీకు తెలిసిందేగా, మీకు కూడా జరుగుంటుందిగా. ఇలా స్టార్ట్ అయిపోతుంది అనుకున్నాం. అది కొన్ని రోజులు అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. అప్పుడు మెల్లగా రియాలిటీలోకి వచ్చాం. అలా అవదా ఇదంతా ముందు హడావిడా ఓకే అనుకుని అలా ప్రయత్నాలు చేస్తూ చాలా ప్రయత్నాల్లో కొన్ని కష్ట సుఖాల్లో కొన్ని నష్ట దుఃఖాల్లో గోడలు దూకాము. ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళాం. సో ఆయన మేము ఎప్పటి నుంచో అడుగుతుంటే ఆయనే ఫోన్ చేసి పిలిచి మమ్మల్ని రాత్రి 9:30, 10కి రమ్మన్నారు. అదేంటి సార్ మధ్యాహ్నం వస్తాం మార్నింగ్ లేదు, రాత్రి 9:30, 10కి. రేపు మార్నింగ్ రావచ్చా? లేదు, ఆ రోజు ఏదో మంచి రోజు, చాలా క్లీష్ చేసేటప్పుడు అన్నీ ఉన్నాయి అన్నమాట. టైమింగ్స్, ముహూర్తాలు అలాంటివన్నీ ఉన్నాయి. వెళ్తే కూర్చుని 3 గంటల సేపు కథ గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడారు ఆయన. రాత్రి 11:30, 12 o'clockకి ఒక గ్లాస్ లో పాలు. నిజంగా పాలు ఇది చాలా డేంజరస్ స్టోరీలో నిజంగా పాలు 11ంటికి పాలు ఇస్తారంటారా? సరే ఓకే అని చెప్పి పాలు తాగేసాం. అంటే పాలు కాదండి, పాలే. పాలు ఇచ్చుంటే ప్రాబ్లం ఏముంది. సో తాగేసి అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం చేసేస్తున్నాం సినిమా, మనం స్టార్ట్ అన్నారు. ఓకే మళ్ళీ సెట్ అయిపోయింది అనుకున్నాం. సరే అని కింద దిగం కానీ గేట్ లాక్ చేస్తుంది. పైన చూస్తే డోర్ లాక్ చేస్తుంది, పడుకున్నారు. పాలు తాగేసి యాస్టీస్గా అరౌండ్ 12:30, 1 ఏదో అయింది. ఎట్లా అని చెప్పి గేట్ అటు ఇటు దానిపైన అన్ని గేట్ పైన ఉన్నాయి. సరే అని చెప్పి 4 మెట్లు ఎక్కి గోడ పట్టుకుని గోడ ఎక్కి ఇద్దరం గోడ దూకాం. ఆ బిల్డింగ్ ఎంకి చూసి ఎస్ మేము చెప్తాం విజన్ 2020 అనుకుంటాం. వచ్చి కార్ ఎక్కగానే కార్ టైర్లు కత్తితో కోసేసారు. ఎవరు కోసినారు అంటే నో పార్కింగ్ లో సో అక్కడ నుంచి నడుచుకుంటా మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి అక్కడికి ఎవరినో పిలిపించుకుని మళ్ళీ కార్లకి వెళ్ళాం. గుర్తుందా? ఇది మనం రేపు సక్సెస్ అయిందని చెప్దాం అనుకున్నాం. సో డైరెక్షన్ కి నువ్వు కూడా వెళ్ళేవాడు కదా? షూట్స్ కి వెళ్ళకపోయేది? షూట్స్ కి వెళ్ళేవాడిని. సరే ఒక యాడ్ షూట్ కి అయితే వెళ్ళినావంట. సో ఆ యాడ్ షూట్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏంది? డిటిడిసి
క్రికెటర్స్ అందరితో మన సన్ రైజర్స్ టీంతో షూట్ చేస్తున్నాడు. సో ఎవరో ఒక క్రికెటర్ రాక మొత్తం 2 days వరకల్లా 1 day లో చేయాల్సి వచ్చింది. సో ఆ షూట్ చేస్తున్నాడు. నాకు అసలు జీరో నాలెడ్జ్ క్రికెట్ మీద. ప్రశాంత్ చేస్తూ ఆ ఫోటో షూట్ ఒకటి చేయాలి, ఈ లోపు సీజీ ఫోటో షూట్ ఏదో చెప్పారు. సరే నువ్వు వెళ్ళి చేస్తావా అన్నాడు. సరే నేను చేస్తా అని చెప్పి వచ్చి ఓ లిస్ట్ ఇచ్చాడు. ఆ వార్నర్ ఎవరమ్మా? వార్నర్ ఎవరు తెలియదు. బాక్స్ పట్టుకోండి. వేర్ ఇస్ ద బాక్స్ అంటున్నాడు. బాక్స్ ఉండదండి, Imagine చేసుకో. బాక్స్ అలా పట్టుకున్నట్టు ఉండండి, మేము పెట్టుకుంటాం మధ్యలో. ఓకే, ఎవరు చెప్పేది? నేను డేవిడ్ వార్నర్ లెఫ్ట్కి తిరుగు, రైట్కి తిరుగు, పైకి చూడు, కింద చూడు. ఓహో, సో యూ హెల్ప్డ్ అవుట్ లైక్ దిస్ ఓన్లీ కంప్లీట్లీ. హీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ద సెకండ్ యూనిట్ డైరెక్టర్ దట్ డే. నేను పక్కన ప్రమోషన్ కొంచెం పెద్ద మాట కానీ అంతేం చేయలేదు. పక్కన ఫోటో షూట్ అంతా డైరెక్ట్ చేశాడు. ఓకే, సో మీరు ఇద్దరు మంచి ప్రాంక్స్టర్స్ అనేసి నేను విన్నాను. Yeah. ఏం చేసినారు అసలు? ప్రాంక్ ఏం చేసినారు? కొన్ని ప్రాంక్స్ కి అయితే కనుక వాళ్ళు మాతో సంవత్సరాలు మాట్లాడడం మానేశారు. అంటే ఏంది అది? వాట్ డిడ్ యూ డూ? చెప్తే మళ్ళీ మాట్లాడడం మానేస్తాడు. మొన్నే మాట్లాడడం స్టార్ట్ చేశాడు మళ్ళీ. ఆ పేర్లు చెప్పకుండా మిస్టర్ ఎక్స్. సో ఆ మధ్య న్యూస్ ఛానల్లో ఇండస్ట్రీ గురించి కొంచెం ఇష్యూస్ అయ్యి న్యూస్ ఛానల్స్ లో బాగా పాపులర్ అయింది కదా. ఈ థంబ్నెయిల్ కటింగ్ ఉంటుంది కదా, ఆ థంబ్నెయిల్ కటింగ్ తీసుకుని మాకు తెలిసిన చాలా క్లోజ్ ఫిల్మ్ పర్సనాలిటీ ఒక ఫోటో పెట్టి దాన్ని బ్లర్ చేసేసి పలానా వాళ్ళు వీళ్ళ గురించి పలానా అన్నారు అని ఆ కటింగ్ తీసి ఆ కటింగ్ ని ఇంకెవరికో పంపించి ఆయనకి ఫార్వర్డ్ చేయించాం. కటింగ్ కూడా కదా, దాన్ని ప్రాపర్ గా యూట్యూబ్ లో సెట్ చేసి మిగిలిన వీడియోస్ అన్నిటితో పాటు ఇది కూడా ఉంది అని చెప్పి కొంచెం హైలైట్ చేసి ఆ పర్సనాలిటీ పంపించాం. మీ మీద వచ్చేసిందండి వీడియో అని చెప్పి ఉన్న పంపించాం. అలా ఆయన అది నిజం అనుకుని ఫస్ట్ ఒక 2 రోజులు కంగారు పడిపోయారు, అడ్లు అయిపోయారు. నిజంగా వచ్చింది, ఎక్కడొచ్చిందని. తర్వాత ఇది ఎందుకో డౌట్ వచ్చి మేము చేసామని మాతో మాట్లాడటం మానేసారు. అసలు ఆయన ఏం చేసిండు? మీకు ఏం చేయలేదు? చెప్ప వెరీ క్లోజ్ ఫ్రెండ్. నైస్ నైస్. మాట్లాడతాడు కదా. ఈ వీడియో చూసి మళ్ళీ గుర్తుకొస్తే మళ్ళీ మాట్లాడడం మానేయచ్చు. ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరినో ప్రాంక్ చేస్తారంట. ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు సూపర్ ప్రాంక్ చేసాం. సో నా ఫ్రెండ్ ఒక అతను నాతో పాటు వస్తున్నాడు అనమాట. సో ప్రశాంత్ వేరే ఐటనరీ ఉండింది, నాది వేరే ఐటనరీ ఉండింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. నా ఫ్రెండ్ వచ్చాడు, ఎవరెవరు వెళ్తున్నారా మన ఇద్దరమే దా అని చెప్పి తీసుకెళ్ళాను. బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాం. ప్రశాంత్ అటు నుంచి చూస్తుంటే రే ప్రశాంత్ రా అన్నాడు. సో మాకు ఇమీడియట్గా ఒక ఐడియా వచ్చింది అనమాట. ప్రశాంత్ రాగానే బాబాయ్ నువ్వేంటి వెళ్తున్నావు అన్న. అంటే నేను చెన్నై వరకు వెళ్తున్నాను, నువ్వు అన్నాడు. మేము శ్రీలంక చెన్నై వరకు సేమ్ ఫ్లైట్ అనుకున్నాం. అక్కడ మొదలైంది. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ప్రశాంత్ జస్ట్ మాకు తగిలి ట్యాగ్ అలాంగ్ వచ్చాడు అనుకుంటున్నాడు. 5 days హోల్ ట్రిప్ హీ వాస్ థింకింగ్ నేను చెన్నై వెళ్ళాల్సిన వాడిని తన కోసం మేము ట్రిప్ మార్చుకుని శ్రీలంక వచ్చి 5 days ఉన్నాం. ఒక ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తున్నాడు చెన్నైలో. అయినా సరే ఫ్రెండ్షిప్ కి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను నా ఫ్రెండ్తో అన్నా నువ్వు అడుగు ప్రశాంత్ ఉండమని అడుగు అన్న. నేను బాగా ఆలోచించి సరే కానీ కాదు, ఇంత లాస్ట్ కి నాకు తెలుసా, హైదరాబాద్ లో దిగిన తర్వాత చెప్పాం. ఆయన వన్ డే మాట్లాడి మానేసాడు. అమ్మాయి జోక్ టు అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి మాట్లాడడం మానేసాడు. కాదు, సో ఫైనల్లీ మీరు అందరు కెసినోలో ఆడినారా? ఆడాం. ఏమైనా విన్ అయినారా, ఓడిపోయినారా? అబ్బే విన్ అయితే అక్కడే ఉండాలి, మళ్ళీ ఎందుకు వచ్చేవాడు. ఓకే, సో ఒక చిన్న గేమ్ ఆడదాం టు జస్ట్ టెస్ట్ అవుట్ వాట్ యూ గైస్ నో అబౌట్ ఈచ్ అదర్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. మన చిన్నప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఐడియా ఉంది కదా? ఓకే తేజు, ప్రశాంత్ గురించి నేను అడుగుతాం. అమ్మాయి పరిచయం అయితే డాష్ తీసుకొని కానీ వదలడు. సార్ ఏంటి సార్ ఇది? ఏంటిది? నేను చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఆప్షన్స్ లేవు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడగరా? అమ్మాయి పరిచయం అయితే డాష్ తీసుకొని కానీ వదలడు. ఫోటో షూట్ చేయడానికి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆప్షన్స్: ఏ కాంటాక్ట్ నెంబర్, చీటింగ్, బి సెల్ఫీ, సి అడ్రస్, డి హ్యాండ్ షేక్. నంబర్ 1 కాంటాక్ట్ నెంబర్. ఓన్లీ సినిమాకి పనికి వస్తుందేమో అన్న ఐడియా తప్పితే అడిగారు ఎవరైనా? గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ప్రశాంత్ వర్మ ఫుడ్ లేకుండా ఉండగలడు కానీ డాష్ లేకుండా ఉండలేదు. మీరు ఏది తీసేసి ఫుడ్ అని పెట్టకపోయి ఉంటే ఫుడ్ లేకుండా అని ఉండేవాడిని. సరే, ఇప్పుడు ఆప్షన్స్ చెప్తా. ఏ స్లీప్, బి మూవీస్, సి ఫ్రెండ్స్. స్లీప్. ఫుడ్ అండ్ స్లీప్. దట్స్ ఇట్. 1 పాయింట్.
సో ఇప్పుడు జనరలీ యూ వుడ్ హావ్ గాన్ ఫర్ ఆడిషన్స్ కదా తేజ. సో ఆడిషన్ చేసినప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? అంటే ఏం చేద్దాం అనుకుంటావు, అంటే క్యారెక్టర్ లో దిగుదాం అనుకుంటావు? ఎందుకంటే చాలా మంది నేను చూస్తాను కదా యాక్టర్స్ ఆడిషన్ చేసినప్పుడు దే ఇమిటేట్ అదర్ యాక్టర్. ఫస్ట్ థింగ్ అది అయిపోతుంది అనమాట, మేనరిజమ్స్ కానీ. అంటే మన తెలుగు సినిమా అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. బట్ ఐమ్ సారీ ఐమ్ ఇంటరప్టింగ్ యూ. నేను మీకు మాత్రమే చెప్తా సినిమా చూసినప్పుడు, ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్, నేను నీకు కాల్ చేసి ఏం చెప్పాను అంటే తరుణ్ కి చాలా బాగా యాక్ట్ చేస్తావు తరుణ్, ఎవరిలాగా యాక్ట్ చేయలేదని చెప్పా. అవునవునవును. కాదు, నాకు బేసిక్ ఏంది అంటే టెన్షన్ ఎక్కువ. సో అది చూసే వాళ్ళు సెలెక్ట్ చేసింది. సో నేను 105 kgs ఉన్నప్పుడు లావుదాగమని చెప్పలే వాళ్ళు, ఫస్ట్ వచ్చి యాక్ట్ చేయంటే ఎవడు చూస్తారా అనుకో. వాని భయాని కోసం కొంచెం తగ్గిన, మళ్ళీ తినుకుంటూ వెయిట్ చేస్తానేమో అని టెన్షన్ లో, ఆ టెన్షన్ లోనే సినిమా మొత్తం షూట్ చేసినారు తప్పితే నాకు. ఇట్ వాజ్ సో న్యాచురల్. తరుణ్ ఎంత ఒరిజినల్ గా చేశాడు, తరుణ్ లాగా అనిపించాడు, వేరేలాగా ఎవరిలాగా చేయలేదు. థ్యాంక్ గాడ్ ఫర్. ఎందుకంటే నేను జనరల్ గా వెన్ యాక్టర్స్ ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇట్లా వస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే హ్యూజ్ ఫ్యాన్స్ కదా, సో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది వాళ్ళ లోపల బాడీ లాంగ్వేజ్. సో నువ్వు ఆడిషన్ పోయినప్పుడు వాట్ కేర్ డు యూ టేక్? అంటే చాలా తక్కువ ఆడిషన్స్ చేశాను, 5-6 ఆడిషన్స్ చేస్తుంటే ఇన్ని సంవత్సరాల్లో. సో నన్ను పిలిచే వాళ్ళకి ముందే నేను ఏం చేస్తానో తెలుసు. ఓకే నో ప్రతి వెల్ నేను ఎంతవరకు చేయగలను, ఏం చేస్తాను. ఇమిటేషన్ కాదు, నేను నాకు ఇచ్చింది నేను ఎలాగా బిహేవ్ చేస్తానో ఐ ట్రై టు బిహేవ్ ద డైలాగ్ దట్ యూ గివ్ మీ. రైట్ రైట్. అంటే మీరు ఆడిషన్ కి పిలిచేటప్పుడు మనకు కథ చెప్పేసి ఒక 4 సార్లు వినేసి మనం ఏదో క్యారెక్టర్ లో దీపి అంత సినిమా అంత సినిమా మన దగ్గర అవసరం లేదు కూడా. అలా కళ్ళు మూసుకుని కొంచెం అనగానే చాలా రే వచ్చి చెయ్యంటారు. ప్రశాంత్ ఫస్ట్ కిస్ డాష్ క్లాస్ లో పెట్టాడు. ఏ ఫస్ట్, బి 5th, సి 7th, డి 10th. ఫస్ట్ క్లాస్. క్వశ్చన్ మార్దామా మరి ఎంతమందికి పెట్టుంటాడని? ఇది బెటర్. ఫస్ట్ కిస్ ఎంతమంది పెడతారు బ్రో? నెక్స్ట్ క్వశ్చన్, డాష్ దోచుకోవడం అంటే ప్రశాంత్ వర్మకి ఇష్టం. మీరు ఆప్షన్స్ చెప్పేసి. ఏ మనసు, బి డబ్బులు, సి క్రెడిట్. డబ్బులేంట్రో? మనసు అంటే మళ్ళీ అలా అంటావు, మళ్ళీ ఇదంటే ఇలా అంటావు. ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడం. అది అమ్మాయ్యా నువ్వే పట్టుకున్నావు. ఓకే తేజు ప్రశాంత్ బాగానే కవర్ చేసినావు. 10 on 10 కదా. 10 on 10, 100% 10 on 10. ఇప్పుడు ప్రశాంత్ ఇట్స్ యువర్ టర్న్. తేజు చిన్నప్పుడే డాష్ చూసాడు, ఇండస్ట్రీని చూసాడు. ఆప్షన్స్ చెప్పకుండానే గ్రేట్. ఆప్షన్స్ ఏంటి చెప్పండి? ఏ ఇండస్ట్రీ, బి జీవితం, సి ఫేమ్. నాకు తెలిసి 3 చూసే ఉంటాడు. 3 చూస్తాడు చిన్న వరల్డ్ టూర్ వేసేస్తాడు. ఇది కొంచెం బాగానే కవర్ చేసినట్టు తేజు, సో యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్. నెక్స్ట్ వచ్చేసి ఆయన క్వశ్చన్ భయంగా లేదు, ఆయన క్వశ్చన్ అడిగే ముందు చిన్న స్మైల్ చదివి అది భయంగా ఉంది ముందు. తేజుకి డాష్ వస్తే ఎవరు ఆపలేరు. తేజుకే కాదు ఎవరికి వచ్చిన. ఏ ఆవేశం, బి ప్రేమ, సి ఆనందం. ఆనందమే. ఆల్వేస్ హ్యాపీ. కూల్. లాస్ట్ క్వశ్చన్, తేజుకి పక్కింటి డాష్ పైన కన్నుంది. కుక్క. అనుకున్నా ఐ నో. ఓకే సో ఇద్దరు బాగా కవర్ చేస్తారు, కానీ నాకు తెలిసి ద అవార్డ్ గోస్ టు తేజు. ఈజ్ అ ట్రూ ఫ్రెండ్, బాగా కవర్ చేస్తాడు. అసలు సెకండ్ రౌండ్ వచ్చేసి ప్రశాంత్కి అర్థమైపోయింది ఎట్లా కవర్ చేయాలని. నేను నిజాలు మాట్లాడాను, నువ్వు కవర్ చేస్తావు, అందుకు నీకు అవార్డు ఇచ్చారు. సార్ ఏంటి సార్ ఇది? దట్స్ వై యూ హ్యావ్ టు గివ్ హిమ్ అ పనిష్మెంట్. మామూలుగా అయితే ఫిజికల్ గా ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు కొంచెం బట్టలు వేసుకుని ఉన్నాడు కాబట్టి అయితే నా కవిత్వాలు చెప్పి ప్రపోజ్ చేయి. ఎవరు ప్రపోజ్ చేస్తావు? ఆస్కర్. ప్రశాంత్ వర్మ ప్రపోజ్ చేస్తాడు, నీకు ఓకే కదా? ట్రై చేద్దాం అయితే. ఓకే ఆస్కర్, నీ దగ్గర కొన్ని కవిత్వాలు ఉన్నాయి కదా ప్రశాంత్ వర్మవి, ప్లీజ్ గెట్ ఇట్ నో. నేను పాటల్లో రామదాసు, ప్రేమ కవితల్లో కాళిదాసు, నీ కోసం బ్రతికే ఈ దేవదాసు, నీ చూపుల్లో తడిసి అయ్యాను ప్రేమదాసు. ఇది నేను రాసినట్టు నాకు అనిపించింది. ప్రశాంత్ ఇది ఎప్పుడు రాసినావు? నాకు అది అర్థం కావట్లేదు. అదిగో ఆయన రాసిన లెటర్, ఆయన హ్యాండ్ రైటింగ్ లో. నేనేదో తెలుసా, అరుంధతి సినిమాలు తాళపత్రం మీద రాస్తారు చూడండి. నువ్వు రాసిన కవిత్వం నీ స్టైల్లో నువ్వు ఆస్కర్ ని ప్రపోజ్ చేస్తున్నట్టు చదవాలి ఆ ఫీల్. అండ్ యాక్షన్. నేను పాటల్లో రామదాసు, ప్రేమ కవితల్లో కాళిదాసు, నీ కోసం బ్రతికే ఆకండ్రా. ఇంపాసిబుల్ బ్రో, ఇంపాసిబుల్. నేను డైరెక్ట్ గా అమ్మాయి కళలో చూసి యాక్షనే చెప్పలేను, కవిత ఎవరు చెప్తాను.
అందుకే బుక్స్ లో రాశాను, డైరెక్ట్ గా చెప్పుంటే ఈ పాటికి ఎప్పుడో పెళ్ళి అయిపోయేది. రొమాన్స్ లేదండి బాడీలో. అంటే రొమాన్స్ లేదు. Okay, next time, Oscar. Thank you so much. Okay, so we will get back to our segment. Come back. So, నాకు నచ్చిన థింగ్ ఏంది, మీ ఇద్దరు వచ్చినప్పటి నుంచి కూడా యువర్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ యూనిక్. నాకు తెలిసి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఇండస్ట్రీలో. పోన్ తేజ కూడా హీల్ బికమ్ అ హ్యూజ్ స్టార్, విల్ బికమ్ అ స్టార్ డైరెక్టర్, హోప్ఫుల్లీ, టచ్ వుడ్, ఆల్ మై సిన్సియర్ బ్లెస్సింగ్స్ అండ్ హోప్స్ అండ్ విషెస్. అవన్నీ అయినప్పుడు కూడా మీరు ఇదే విధంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఫ్రెండ్షిప్ ఇట్లానే కొనసాగాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంతకంటే ముందు ఒక చిన్న కోరిక ఉంది. ఏంటి అంటే ఐ వాంట్ తేజ టు యాక్ట్ ఏదో ఒకటి. ఆయన ఓన్ డైలాగ్ ఏమని చెప్పొచ్చు, నేను క్లాప్ కొడతాను, మీరు ఇదే స్టేజ్ మీద యాక్షన్ చెప్పాలి తేజకి. ఓకే, ఐల్ డూ వన్ థింగ్. మీకు మాత్రమే చెప్తాలో ఏదైనా డైలాగ్ మీరు చెప్పండి, యాజ్ ఇట్ ఈస్ నేను చెప్తా. జీవితంలో స్కిప్ బటన్ ఉంటే బాగుంటుంది మరి, తెలుసు కదా అది స్కిప్ బటన్ వీడియోల దగ్గర ఉంటుంది చూడు, అది. ఓకే, రెడీ. ఓకే, కూల్. క్లాప్ బోర్డ్ ప్లీజ్. క్లాపింగ్ సౌండ్ రోలింగ్ క్లాప్ యాక్షన్. నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా. జీవితంలో స్కిప్ బటన్ ఉంటే అదే వీడియోల కింద ఉంటుంది కదా, స్కిప్ బటన్ ఉంటే బాగుంది అనిపిస్తుందిరా. నేను ఏం చేయమంటారా? తిట్టకు ప్లీజ్, ప్లీజ్. నేను ఇట్లా చేస్తుంటే సినిమా పరిస్థితి ఏమయ్యేదో అని అనమంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నందుకు. బయటికి థ్యాంక్ యూ సో మచ్ తేజు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ a lot. Thanks for calling me, thanks for having me. All the best for your journey. Thank you, thank you. ప్రశాంత్, నీ లైఫ్లో చాలా స్వీట్ మెమరీస్ జరుగుంటుంది, దాన్ని అన్నీ షేర్ చేసుకుందాం అనేసి నాకు కూడా ఉంది. కాకపోతే నాట్ హియర్, దేర్స్ అనదర్ ప్లేస్. ఆ జాగాకి వెళ్ళి మనం షేర్ చేసుకుందాం. నీకు చాలా షాకింగ్ ఉంటుంది, కొన్ని పాత జ్ఞాపకాలు, కొన్ని థింగ్స్ రిలేటెడ్ టు యువర్ మెమరీస్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, వెయిట్ చేస్తుంది. లెట్స్ గో టు స్వీట్ మెమరీస్. ప్రశాంత్, లాట్స్ ఆఫ్ మెమరీస్, నీకు మళ్ళీ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. జనరల్గా ఏ ఇంటర్వ్యూ అయినా కానీ సినిమా జర్నీ మొత్తం కవర్ చేస్తారు, కానీ లైఫ్లో ఉన్న మెమరీస్ నుంచి నీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పేసి చాలా తక్కువ మంది మాట్లాడతారు. సో నాకేంది అంటే ఈ మెమరీస్ని కొంచెం రిఫ్రెష్ చేద్దాము, నీకు మళ్ళీ నీ జర్నీని ఒకసారి గుర్తు చేసుకుందామని చెప్పి. ఎక్కడ దొరికినాయి బ్రో ఈ ఫొటోస్? నీకు నచ్చిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ గురించి నాకు ఒక చిన్న స్టోరీ లాగా చెప్పు. ఆవు మీద ఎక్కి నువ్వు ఎవరిని షూట్ చేద్దాం అనుకుంటున్నావు? అది ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు మేము కాలేజ్ ఫ్రెండ్స్ అంతా ట్రిప్ వెళ్తాం కదా, సో టెక్నికల్ టూర్. అదేదో సినిమా టెక్నికల్ టూర్ లానే ఉంది. ఆయన సో అప్పుడు ఐ వాజ్ పోజింగ్ లైక్ దట్. ఓకే, సో నీకు వెస్టర్న్ మూవీస్ అంటే ఇష్టమా? అంటే కౌ బాయ్ ఫిల్మ్స్? యా చాలా ఇష్టం. అవునా? ఇమీడియట్ గా క్యాప్చర్ అయ్యేది అది నీ చైల్డ్హుడ్ ఫోటోనా? యా. ఏంది అసలు ఆ స్టోరీ ఏంది? మేబీ నాకు తెలియదు, మరి పాప కావాలనుకుంటే బాబు పుట్టానేమో. మరి నన్ను ఆ గౌన్ గెటప్ వేసి ఫోటో తీశారు. మా చెల్లి కూడా ఫీచర్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి మా ఇద్దరి. ఓన్లీ వన్ సిస్టర్ అంతేనా? ఐ హావ్ వన్ సిస్టర్. One sister, okay. షీ ఈస్ అ రైటర్. ఓ అవునా? షీ ఈస్ హ్యాండ్లింగ్ ఆల్ ది స్క్రిప్ట్స్ విల్ వర్క్. సో షీ హ్యాస్ టు ఫైనలైజ్ ద స్క్రిప్ట్ బిఫోర్ ఐ షూట్ అన్నమాట, కంపల్సరీ. మీ మదర్ ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అవుతారా డిస్కషన్స్ లో? మా మామ్ అండ్ డాడ్ మాకన్నా ఎక్కువ సినిమాలు చూస్తారు. మొత్తం నలుగురం కూడా బాగా ఎక్కువ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం. వాట్ ఇస్ దిస్ మ్యాన్? ఇదేంది అసలు? చేసిన కొన్ని సినిమాలకి ఇన్ని అవార్డులు ఏంది? సినిమాలు కాదు అంటే చిన్నప్పటి నుంచి వచ్చినవి అవి. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ ఏదైతే చిన్న చిన్నవి ఉన్నాయో, మోస్ట్ స్మాలెస్ట్ అవార్డ్స్ కి నేను చాలా ఎక్కువ కష్టపడినవి అనమాట అవి. రైట్. సో పెద్ద వాటి కన్నా అంటే లైక్ వేరియస్ థింగ్స్, అంటే లైక్ ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్, స్టడీస్. ఓకే, మదర్ ఇన్స్పిరేషన్ మీకు ఎట్లా? అంటే వాట్ డిడ్ షీ డూ దట్ ఇన్స్పైర్డ్ యూ సో మచ్? అంటే హర్ హార్డ్ వర్క్. అంటే లైక్ నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ లో జాయిన్ అయిపోతాను అనుకున్నారు అందరూ. సో మై మామ్ వాజ్ ఆల్సో, అంటే నేను హైదరాబాద్ లో ఉండేవాళ్ళము, మా మమ్మొక్కళ్ళు పాలకొల్లో ఉండేవారు. సో నేను, మా డాడీ, మా సిస్టర్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. సో చాలా ఇయర్స్ మా మదర్ పాలకొల్లో ఉండి వర్క్ చేశారు, సో దట్ ఐ కెన్ అఫోర్డ్ టు పర్స్యూ దిస్ అనమాట, ఫిల్మ్ మేకింగ్ అనేది. ఆ విధంగా ఎవ్రీ టైమ్ ఈ 6 months లో డైరెక్టర్ అయిపోతాను, ఇంకో 6 months లో డైరెక్టర్ అయిపోతాను, అలాగే 10 years అయిపోయింది. సో నీకు అది బాగా దట్ వాజ్ లైక్ ది బిగ్గెస్ట్ పుష్ అనొచ్చు, గిల్టీ అనొచ్చు, ఏమని అనొచ్చు.
అవును. సో నేను ఇక్కడ చిల్ అవుతా ఉంటే కనుక మా మదర్ కష్టపడుతున్నారు అనేది చాలా ఎక్కువ ఉంటూ ఉండేది అనమాట. నాకు తెలిసి ఐ కెన్ రిలేట్ టు దట్. ఏంది అంటే మదర్ కి ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక నువ్వు ఫస్ట్ మీ మదర్ కి కొనిచ్చిన థింగ్ ఏంది అంటే ఏదో ఒకటి ఉండొచ్చు కదా. నాకైతే గుర్తుంది. నాకు కూడా గుర్తుంది. నేను ఫస్ట్ ఒక చిన్న యాడ్ ఫిల్మ్ చేశాను. ఓకే. సో చేసినప్పుడు వచ్చిన డబ్బులతో మా మమ్మీకి శారీ కొనిచ్చాను అనమాట. సేమ్ థింగ్. ఎందుకంటే మా మదర్ కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు బ్యాంగిల్స్ జ్యువెలరీ ఈ పాష్ ఏం. సో ఏదో చీర కొనిస్తే బాగుంటుంది చెప్పేసి చీర కొనిస్తే షీ వాస్ సో హ్యాపీ. మీ మదర్ రియాక్షన్ ఏంది అప్పుడు? కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి అసలు చాలా హ్యాపీ అనమాట. సో మా డాడీకి ఏమో చిన్న వాచ్ కొనిచ్చాను. ఓకే. సో మదర్కి ఏమో చీర కొనిచ్చాను అనమాట. మా చెల్లి కూడా తనకి ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా సరే నాకు ఆ టైంలో సపోర్ట్ చేయడానికి కావాలి అని చెప్పి షీ లెఫ్ట్ హర్ జాబ్ అండ్ కేమ్ అనమాట. సో ఆ రైటింగ్ టైంలో అదంతా కూడా చాలా హెల్ప్ కావాలి అని చెప్పి. సో ముగ్గురు అంటే లైక్ నా సక్సెస్కి ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అనమాట కంపల్సరీ. సో వాట్ ఈస్ దిస్ మ్యాన్? అదేదో స్కీయింగ్ చేస్తున్నట్టుంది ఎక్కడో. లేదు, మా ఇంటి పైన ఎక్స్ట్రా ఊచలు ఉంటాయి కదా మేడ మీద. ఓకే. అది సో ప్రాబ్లీ మై ప్రిటియెస్ట్ పిక్చర్. ఓకే. సో ఈ ఫొటోస్ అన్ని ఓకే. నాకు చిరంజీవి గారితో స్టోరీ కూడా నాకు ఒక లెవెల్కి ఐడియా ఉంది. దాని గురించి ఒక మాట. అదే దట్ వాజ్ వన్ ఆపర్చునిటీ దట్ ఐ ఆల్వేస్ రిమెంబర్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఆపర్చునిటీ, కథ చెప్పడానికి అవకాశం రావడం, వెళ్ళి చెప్పాను, కథ చెప్పాను అండ్ హీ వాజ్ క్వైట్ ఇంప్రెస్డ్ విత్ ద స్టోరీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే ఈయన నాతో సినిమా చేయాలన్నది ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి కథ చెప్పాను. సో హీ సెడ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నెరేషన్స్ దట్ ఐ ఎవర్ హ్యాడ్. And that would have been the biggest compliment. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నెరేషన్స్ అంటే చాలా కోపం వస్తుంది. కూర్చోబెట్టి సార్ ఓపెన్ చేస్తే వెయిట్ చేపించి సార్ అని బిలు అంటారు. ఇవన్నీ చాలా ఇబ్బంది అండి. బట్ ఆయన చాలా హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అనమాట. ఓకే. సో అసలు భయం లేకుండా, టెన్షన్ లేకుండా, నర్వస్ లేకుండా చాలా కూల్ గా చెప్పారు. ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది అంటే యూ వెంట్ ఫర్ ఇట్? ఆ విజన్ ఉన్నింది చిరంజీవి గారిని కలవాలి అని జరిగిందా లేకుండా? నేను అనుకోలేదు. నేను వేరే ఒక ప్రొడ్యూసర్ తో ఒక కథ డెవలప్ చేస్తూ ఉన్నాం మేమిద్దరం కలిసి. ఆయన ఈ కథ మనం చిరంజీవి గారు చెప్దాం అన్నారు. సో ఐ థాట్ ఛాన్సే లేదు, ఆయన నాతో సినిమా ఎందుకు చేస్తారు అంటే లైక్ ఆకన్నా ముందు అది. రైట్. బట్ హీ సెడ్ లేదు, ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం కూడా చాలా కష్టం. రైట్. సో గివ్ ఇట్ షాట్ అని చెప్పి అన్నారు. ఓకే. ఇవన్నీ మెమరీస్ ఓకే. సడన్ గా రణబీర్ కపూర్ నీ మెమరీస్ ఎందుకు వచ్చినట్టు? అసలు ఆ స్టోరీ ఏంది? సో దెర్ వాజ్ ఓన్లీ వన్ ఇన్సిడెంట్ నా లైఫ్ కి రణబీర్ కపూర్ కి సంబంధం ఏంటి అనేది. మేము ఒకసారి గోవాకి వెళ్ళాం ఫ్రెండ్స్. పార్టీ చేయాలి, డబ్బులు లేవు ఎవరి దగ్గర కూడా. అది ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఉన్నాయో చాలా తక్కువ డబ్బులు. సరే ఎక్కడికైనా పార్టీ చేయాలి అంటే కనుక అందరం చాలా తెలివైన వాళ్ళం. అంటే లైక్ మీ బీయింగ్ స్టడీస్ లో టాపర్ అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా చదువుకుని బాగా చాలా తెలివైన వాళ్ళు. అసలు వీళ్ళని మోసం చేసే అవకాశమే లేదు అని మనం ఫీల్ అవుతాం చూసావా. అలాంటి సెటప్ అనమాట, అలాంటి క్రౌడ్ నలుగురు. సో వెళ్తే అక్కడ ఒకడు అసలు మీకు సాలిడ్ ప్లేస్ చూపిస్తాను, పబ్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఏంటి స్పెషాలిటీ ఏంటంటే రణబీర్ కపూర్ రోజు అక్కడే ఉంటాడు అన్నారు. నిజంగానా అని చెప్పి అంటే ఇప్పుడు కూడా అక్కడే ఉంటాడు, టైం అయితే ఈ పాటికి వచ్చేసి ఉంటాడు అన్నాడు. మేమందరం అవునా అని చెప్పి సీరియస్గా ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు మా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఇచ్చేసి రిటర్న్ ఖర్చులకు కూడా లేకుండా మొత్తం డబ్బులు ఇచ్చేసి వెళ్ళాం ఆ పబ్కి. వెళ్ళేటప్పటికి చూస్తే రణబీర్ కపూర్ కాదు కదా, ప్రాబబ్లీ ద వర్స్ట్ పబ్ అనమాట. చెత్త అంటే చెత్త, గోవాలోనే వర్స్ట్ పబ్ అయి ఉంటుంది అది. ఓకే. అక్కడికి వెళ్ళి చూసి అందరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. కెట్రీనా కైఫ్ కనిపించిందా? ఏం కైఫ్ కనపడలే, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని. ఎంత ఖర్చు అయి ఉంటుంది దానికి? 20,000 ఎంత ఖర్చు పెట్టి ఉంటాం. నాకు తెలిసి త్వరలో రణబీర్ కపూర్ తోటి నీకు ఒక సినిమా ఆఫర్ వస్తుంది హోప్ఫుల్లీ. అండ్ ఆయన ద్వారా ఆ 20,000 మళ్ళీ మీకు వాపసు రావాలని కోరుకున్నా. 20,000 కాదు ఇంకెక్కువ. మీ సిస్టర్ మీకు ఒక గిఫ్ట్ పంపించింది. లైఫ్ లో ఎప్పుడు ఇవ్వలేదు, ప్రాబ్లీ ఫస్ట్ గిఫ్ట్ అయి ఉండదు. weird combination, but ఈ కాంబినేషన్ ఏంది? బర్త్డే కేక్ కి చికెన్ డ్రమ్ స్టిక్స్. అబ్బా నాకు తినబుద్ధి అవుతుంది. ఫస్ట్ I understand the joke now. అసలు ఏంది?
ఒకసారి నా బర్త్డేకి midnight 12 o'clock నన్ను లేపి, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అనదర్ కేక్ అయి ఉంటుంది అని చెప్పి, సరే కేకే కదా వస్తున్నాను అని చెప్పి చాలా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వెళ్తే కేక్ ప్లేస్ లో చికెన్ పెట్టారనమాట. చికెన్ పెట్టి చికెన్ ని కేక్ లాగా రెడీ చేసి నన్ను కట్ చేయించి తినిపించారు. ఎవరు చేసింది అది? మా మదర్ అండ్ మా సిస్టర్ ఇద్దరు కలిసి. బ్యూటిఫుల్ ఫ్యామిలీ. కూల్ మ్యాన్. సో ఇంత జర్నీ చూసినాం, ఒకసారి వెనకాల చూసుకొని ఒక కలెక్టివ్ గా ఒక అడ్వైస్ ఇవ్వాలి యంగర్ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ కి, కానీ యంగ్ జనరేషన్ ఇన్ జనరల్ గానీ అని అనుకుంటే అది ఏమై ఉంటది? వాట్ వుడ్ యూ వాంట్ టు సే? నేను అనుకునేది ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే, ఇదనే కాదు, సినిమా అనే కాదు, ఏ పనన్నా సరే మనకు బాగా నచ్చింది, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అనేది చేసేస్తే హానెస్ట్ గా, అది ఆటోమేటిక్ గా జనాలకు నచ్చుతుంది. సో స్టిక్ టు యువర్ గట్స్. సో నెక్స్ట్ సెగ్మెంట్, లాస్ట్ థింగ్ ప్రశాంత్ ఈజ్, ఇప్పుడు చేయబోయేది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక చిన్న ట్రిబ్యూట్ చేద్దాం అనేసి అనుకున్నాము. మనందరం కూడా షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. సో నాకు తెలిసి అదొక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ అన్నమాట. మనకి మనం అవకాశం ఇచ్చుకొని మనము ఒక స్టేజ్ బిల్డప్ చేసుకొని చేసినాము. ఆయనను పిలిచే ముందు ఆ షార్ట్ ఫిల్మ్ మేకర్ చేసిన ట్రైలర్ ఒకటి మనం ఇప్పుడు చూస్తాం. ఒక కథ ఉంది, ఇంతవరకు ఎక్కడా రాయలేదు, ఎవరికి చెప్పలేదు, వాళ్ళు నీకు చెప్పాలనుకుంటున్నాను. எனக்கு கர்நாடக மியூசிக் தான் ரொம்ப ரொம்ப అదనమాట. మీరంత కష్టపడకండి, నాకు తెలుగు తెలుసు. రెండు కళ్ళు చాలవని ముక్కంటిని అడగను, రెప్పవాల్చిన సృష్టి అని ఆ బ్రహ్మనే పొగడను. ప్రతి ఒక జన్మ బహుమతి కానా. ఒక విషయం అడుగుతాను, అబద్ధం చెప్పవు కదా? ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఒక చోట మొదలై ఇంకో చోట ముగుస్తుంది. ముగింపు ఆ కథకే పరిమితం, కానీ అందులోని పాత్రలకు కాదు. నాస్టాలజిక్ అనిపించింది కదా? నైస్ మ్యాన్. లెట్స్ వెల్కమ్ శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్. నా వైపు నుంచి ఈటీవీ ప్లస్ తరఫున ఒక చిన్న గిఫ్ట్. అదేందో అక్కడ చూడు. చదువులు ఆటలు టాపరు రాయే ప్రాజెక్ట్ చేసిన సూపరు రాతను శాంతంగా ప్రశాంతంగా తన కలముతో కలలకు జీవం పోసెను, కథలకు కలలకు ప్రాణం పోసెను, చిత్ర విచిత్రపు సినిమా చేసెను, ప్రేక్షకులందరి మన్నన పొందెను, కథ కథ నమునకు మనసులు మురిసెను, కాసుల వరిసెము కురిసెను తడిసెను. ఆ సినిమా చూసా మామా, షాక్ అయ్యి షేక్ అయిపోయా, కల్కి మూవీ చూసా మామా, డైరెక్టర్ ఫ్యాన్ అయిపోయా. ఆ సినిమా చూసా మామా, షాక్ అయ్యి షేక్ అయిపోయా, కల్కి మూవీ చూసా మామా, అన్నకునే ఫ్యాన్ అయిపోయా. మాటలలో తను మితభాషి, కని చేతలలో తను మరమనిషి, అరే లంచ్ అండ్ డిన్నర్ లెగ్ పీస్ తింటూ షూటింగ్ సెట్ లో కూలుగా ఉంటూ పనిలో పడితే ప్రపంచ మరిచెను, పుస్తక పురుగై చిత్రము చదివెను, మదిలో ఎదలో సినిమా నింపెను, చేసిన చిత్రము మనసులు దోచెను. డైలాగ్ ఇన్ ద డార్క్, బ్రెయిన్ లా రన్ అవుట్ అవుట్, దీనమ్మ జీవితం మళ్ళీ రావా, సైలెంట్ మెలడీ సూపర్ మామా, లఘు చిత్రంతో అడుగులు మొదలిక, మొదటి సినిమాలో 4 భామలట, హీరోలెవరూ లేని సినిమాలో కథనే హీరో, కథనే స్టారో. ఆ సినిమా చూసా మామా, షాక్ అయ్యి షేక్ అయిపోయా, కల్కి మూవీ చూసా మామా, డైరెక్టర్ ఫ్యాన్ అయిపోయా. ఆ సినిమా చూసా మామా, షాక్ అయ్యి షేక్ అయిపోయా, కల్కి మూవీ చూసా మామా, అన్నకునే ఫ్యాన్ అయిపోయా. ప్రశాంత్, ఎట్లా అనిపించింది? సో మచ్ హార్డ్ వర్క్ మ్యాన్, లైక్ ఆల్మోస్ట్ చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ప్రశాంత్, వెళ్ళే ముందు
ఐ వాంట్ యూ టు గివ్ మీ అ మెమరీ, ఒక స్వీట్ మెమరీ. ఆస్కర్ దగ్గర ఒక కెమెరా ఉంది, అది తీసుకొని సెట్ మీద ఏ ఏరియా అయినా కానీ ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో క్లిక్ చేస్తే, ఎందుకంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నుంచి స్టార్ట్ అయినాము, బోత్ ఆఫ్ us were on the same journey. సో ఒక బ్యూటిఫుల్ ఫోటో నా కోసం. డన్. థ్యాంక్ యూ సో మచ్. జిమి, దిస్ ఇస్ ప్రశాంత్ వర్మ. తెలుసుకున్నారు కదా, ఇంకా ఎన్నో డైరెక్టర్ల గురించి నీకు మాత్రమే చెప్తా, చూస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్ విత్ ప్రశాంత్ వర్మ, ది ఆసమ్ డైరెక్టర్ ఆఫ్ ఆ. Thank you guys. Thank you so much for having me here.